Let me check. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓఎస్ఐ మోడల్. సో ఓఎస్ఐ మోడల్ ఏంటి, మనము దాని గురించి అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, లేకపోతే దాన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అని ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఓఎస్ఐ మోడల్లో కూడా మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ డెఫినేషన్, ఇంట్రడక్షన్, ఏమేమి లేయర్స్ ఉంటాయి అండ్ పర్పస్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్ అండ్ ఏం అటాక్స్ జరుగుతాయి, ఇవన్నీ ఈ రోజు క్లాస్లో చూస్తాము. సో ఓఎస్ఐ మోడల్ స్టాండ్స్ ఫర్, దాని డెఫినేషన్ కి ముందు దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్. సో ఓఎస్ఐ మోడల్ అనేది మనకి ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్స్ కి అబ్రివేషన్ అన్నమాట. సో ఇది ఐఎస్ఓ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్ త్రూ 1984లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఓఎస్ఐ మోడల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1984లో. సో ఎందుకోసం ఇంట్రడ్యూస్ చేశారు, లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్ ఇస్, మనము ఇప్పుడు నేను నా నెట్వర్క్ నుండి మీ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతున్నాను. లెట్స్ సే లైక్ ఐఎమ్ సెండింగ్ అ హాయ్ మెసేజ్ ఫ్రమ్ మై నెట్వర్క్ టు యువర్ నెట్వర్క్. సో ఆ డేటా అది 1 బైట్ డేటా, 10 బైట్ డేటాసా, డేటానా, 100 బైట్స్ డేటానా, లేకపోతే జీబీస్లో ఉన్న డేటానా అన్నది పక్కన పెడితే, నా నెట్వర్క్ నుండి మీ నెట్వర్క్కి నేను కనెక్షన్ ఏదైతే చేస్తున్నానో, లేకపోతే కనెక్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అంటే నేను ఇప్పుడు నా బ్రౌజర్ ఓపెన్ చేసి లేకపోతే నా వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి హాయ్ అని పెట్టే మెసేజ్, నా డివైస్లో నా అప్లికేషన్ నుండి నేను పెట్టే హాయ్ అని మెసేజ్ మీ డివైస్లో మీ అప్లికేషన్కి రీచ్ అవ్వడం కోసం ఇన్ ఏమేమి చేంజెస్ చేసుకుంటుంది, లేకపోతే ఎలా రీచ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ ఓఎస్ఐ మోడల్, అంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ ఓఎస్ఐ మోడల్ అనేది యూస్ చేస్తామన్నమాట. సో ఓఎస్ఐ మోడల్లో కీ పాయింట్స్ వచ్చేసి, అంటే ఎందుకు యూస్ చేస్తాము అంటే, వన్ థింగ్ యాజ్ ఐవ్ మెన్షన్, స్టాండర్డ్ కమ్యూనికేషన్. అంటే యూనివర్సల్గా ఎక్కడి నుండి ఏ వెండర్ ఎక్కడి నుండి ఎక్కడికి కమ్యూనికేషన్ అనేది సెండ్ చేసుకున్నా ఇది ప్రాసెస్, లేకపోతే ఈ స్టాండర్డ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది అని చెప్పడం కోసం మనం ఓఎస్ఐ మోడల్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అండ్ డీక్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్, డీక్యాప్సులేషన్ అంటే ఏంటంటే డివైడింగ్ ఆఫ్ డేటా. సో లేకపోతే ప్రొటెక్షన్ కోసం హెడర్స్ యాడ్ చేయడంని ఎన్క్యాప్సులేషన్ ఆర్ డీక్యాప్సులేషన్ అని అంటాం అనమాట. సో ఆ డేటాని ఎన్క్యాప్సులేషన్ కానీ లేకపోతే డీక్యాప్సులేషన్ కానీ చేయడం కోసం ఈ ఈ ఓఎస్ఐ మోడల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో లేయర్ ఇండిపెండెన్స్. లేయర్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే, బేసిక్గా ఒక్కొక్క లేయర్కి ఇంకొక లేయర్కి, అంటే దో ఆల్ వర్క్ టుగెదర్. సో ఇవి ఒక లేయర్కి ఇంకొక లేయర్కి సంబంధం ఉండకుండా, అంటే ఏ లేయర్కి సంబంధించిన వర్క్ ఆ లేయర్కి తెలియడం కోసం, అంటే స్పెసిఫిక్గా ఏ లేయర్ ఏం వర్క్ చేస్తుంది అన్నది తెలుసుకోవడం కోసం ఆ, కూడా ఈ వ్యవసాయ మోడల్ యూజ్ చేస్తాం. సో ఎందుకు తెలుసుకోవాలి అంటే, అలా తెలుసుకుంటే, అలా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఆ, ఈ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ పర్టికులర్ ఇష్యూ ఎక్కడ దేని వల్ల వస్తుంది అన్నది మనకు తెలుస్తుంది అనమాట. అంటే లెట్స్ సే ఇప్పుడు రౌటింగ్ ప్రాబ్లం అయింది, లేకపోతే అప్లికేషన్. సో అలా వచ్చినప్పుడు ఈ ఇష్యూ ఏ పర్టిక్యులర్ లేయర్లో వస్తుంది అని తెలుసుకుని, మనం మొత్తం అంతా వర్క్ చేసే బదులు జస్ట్ ఆ లేయర్ వరకు వర్క్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మనము ఈ లేయర్ ఇండిపెండెన్స్, అంటే అలా ట్రబుల్ షూటింగ్ కోసం కూడా మనము ఈ ఓఎస్ఐ మోడల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ ఫెసిలిటీస్ అండ్ సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్షన్. సో సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్షన్ అంటే ఈచ్ లేయర్లో ఏమేమి అటాక్స్ జరుగుతాయి, ఆ అటాక్స్ జరగకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి అని తెలియడం కోసం కూడా ఈ ఓఎస్ఐ మోడల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ఐ మోడల్లో ఉన్న లేయర్స్ ఒకసారి ఇవి నోట్ చేసుకోండి. అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్.
మీ రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకోండి, ఎందుకంటే ఓఎస్ఐ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీకు ఈ ఓఎస్ఐ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అసలు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అన్నది చూస్తామన్నమాట. సో మీకు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడా మల్టిపుల్ ఓఎస్ఐ లేయర్ క్వశ్చన్స్ అడుగుతారు. సెషన్, ఐ మీన్ ఈ టాపిక్ ఎండ్ అయిపోయినప్పుడు డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్స్ ఏంటి అనేసి. మీన్ వైల్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ 7 layers now. Application layer, presentation layer, session layer, transport layer, network layer, data link layer, physical layer. Application layer, presentation layer, session layer, transport layer, network layer, data link layer and physical layer. సో అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ఫస్ట్ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో 7, 6, 5 లేయర్స్ అన్నమాట నంబరింగ్ ప్రకారం. సో ఈ ఫస్ట్ 3 లేయర్స్ మనకి సాఫ్ట్వేర్ లేయర్స్. అంటే ఆ, ఏదైనా కానీ మనం టచ్ చేసి ఇందులో వర్క్ అయ్యే డివైసెస్ ఏవి కూడా మనము ఫీల్ అవ్వలేము, అంటే వీ కాంట్ టచ్ విత్ అవర్ విత్ అవర్ హ్యాండ్స్ బేసిక్గా. సో ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఇప్పుడు ఎలా అయితే అప్లికేషన్స్ మన ఫోన్లో రన్ అవుతాయో అలాగే మనము సాఫ్ట్వేర్ యాజ్ అ సాఫ్ట్వేర్ వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. లేకపోతే సాఫ్ట్వేర్ సపోర్టింగ్ కోసం ఈ లేయర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వీటిని అందుకే సాఫ్ట్వేర్ లేయర్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ 3 లేయర్స్, వన్ ఫిజికల్ లేయర్ నంబరింగ్ ప్రకారం చూస్తే ఫిజికల్ లేయర్ విల్ బి 1, డేటా లింక్ లేయర్ విల్ బి 2 అండ్ నెట్వర్క్ లేయర్ విల్ బి 3. సో ఇవి 3 హార్డ్వేర్ లేయర్స్. సో హార్డ్వేర్ లేయర్స్లో వచ్చేసి మీకు లైక్ ఇందులో వర్క్ అయ్యేవి, ఇప్పుడు నెట్వర్క్ లేయర్ ఉంది, అది ఐపీ అడ్రస్సింగ్ కి యూజ్ అవుతుంది, లేకపోతే ఐపీ రౌటింగ్ కి యూజ్ అవుతాయి. సో రౌటింగ్ అంటే మనం యూజ్ చేసేది రౌటర్. సో అలా ఇందులో, లేకపోతే ఫిజికల్ లేయర్లో అన్ని ఫిజికల్గా వర్క్ అయ్యే డివైసెస్, ఇప్పుడు మీ ఫోన్, మీ ల్యాప్టాప్, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ లేయర్లో వర్క్ అవుతాయి, కేబుల్స్ అవన్నీ. సో అలా ఫిజికల్ లేయర్లో ఉండేవి ఏంటంటే మనము టచ్ చేసి, లేకపోతే వి విల్ బి ఏబుల్ టు టచ్ దెమ్ అండ్ వి విల్ బి ఏబుల్ టు సీ దెమ్ అనమాట. సో వాటిని ఫిజికల్ లేయర్ డివైజెస్ అని అంటాం అనమాట, హార్డ్వేర్ డివైజెస్ అని కూడా అంటాము. సో ఇవి అంటే పైనవి 3 వచ్చేసి సాఫ్ట్వేర్ లేయర్స్, కిందవి 3 వచ్చేసి హార్డ్వేర్ లేయర్స్, అండ్ మధ్యలో ఉన్నది ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ లైక్ హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. అంటే డేటా ఇప్పుడు ఆ, పైన సాఫ్ట్వేర్ లేయర్స్లో జనరేట్ అయిన డేటాని ఫిజికల్ లేయర్స్ త్రూ అండ్ ఫిజికల్ లేయర్స్లో నుండి వేరే ఫిజికల్ డివైస్, ఐ మీన్ లైక్ నా ఫిజికల్ డివైస్ నుండి మీ ఫిజికల్ డివైస్కి సెండ్ చేయడం కోసం, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ లేయరే చూస్తుంది అనమాట. సో ఇప్పుడు యాజ్ ఇందాక నేను చెప్పినప్పుడు వాట్సాప్లో నా డివైస్లో హాయ్ అనే మెసేజ్ మీ డివైస్లోకి రీచ్ అవ్వడం కోసం, అంటే ఇప్పుడు నేను సెండ్ చేస్తే నేను సెంటర్ అవుతాను. సో నా యాక్టివిటీ అనేది అప్లికేషన్ లేయర్లో స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లేయర్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ వరకు వెళ్ళి నా ఫిజికల్ లేయర్ నుండి మీ ఫిజికల్ లేయర్కి వచ్చి మళ్ళీ మీ ఫిజికల్ లేయర్ నుండి మళ్ళీ డౌన్ వాయిస్ వర్సాల్లో, అంటే ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ వరకు రీచ్ అవుతుంది అనమాట. సో ఇది పై నుండి కిందకి, కింద నుండి పైకి వెళ్తుంది, అంటే సెండర్ టు రిసీవర్, రిసీవర్ టు సెండర్ వరకు అన్నమాట. సో ఈచ్ లేయర్లో మనము డేటాని పిలిచే ప్రాసెస్, అంటే డేటా యూనిట్ని, ఇప్పుడు లెట్స్ సే లైక్ ఇప్పుడు జెనరిక్గా మనం డేటా అని పిలుస్తాం. అలా మీకు ప్రతి లేయర్లో ఆ డేటాకి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఫస్ట్ అప్లికేషన్ లేయర్ చూస్తే
దాన్ని మనం ఓకే. అప్లికేషన్ లేయర్ లో మెసేజ్ అని అంటాం. సో డేటా ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది మెసేజ్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ప్రెజెంటేషన్ లేయర్స్ అన్ని సాఫ్ట్వేర్ లేయర్స్ లో కూడా అది మెసేజ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ కి వచ్చేసరికి మాత్రం దాన్ని మనం సెగ్మెంట్ అని అంటాం. సో డేటా అనేది సెగ్మెంట్స్ కింద డివైడ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ లేయర్ లో. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ లోకి వచ్చేసరికి మనం దాన్ని ప్యాకెట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ లో అదే ప్యాకెట్ ఫ్రేమ్స్ కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిట్స్. సో ఫిజికల్ లేయర్ లో మనం దాన్ని బిట్స్ అని అంటాం. సో ఇన్ విచ్ లేయర్ డేటా ఇస్ కాల్డ్ as బిట్స్ అని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు సే ఇట్ అస్ ఫిజికల్ లేయర్. సో ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మల్టిపుల్ క్వశ్చన్స్, యూ కెన్ ఎక్స్పెక్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్. అట్లీస్ట్ లైక్ 2 to 3 years ఆఫ్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మిమ్మల్ని రియల్ టైం కంటే కూడా బేసిక్స్ ఎక్కువ చెక్ చేస్తారు. సో ఆ చెక్ చేసే ప్రాసెస్ లో దే విల్ బి ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ అబౌట్ దీస్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్ లో వచ్చేసి మీకు డేటాని బిట్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి డేటా లింక్ లేయర్. సో డేటా లింక్ లేయర్ లో వచ్చేసి మీకు డేటాని ఫ్రేమ్స్ అని అంటాము. అండ్ ప్యాకెట్స్, సెగ్మెంట్స్, మెసేజ్, సో ఆన్. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దాట్ ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి బేసిక్ గా అంటే ఓఎస్ఐ మోడల్లో ఏమేమి లేయర్స్ అయితే ఉంటాయో ఆ లేయర్స్ కి సంబంధించిన డీటెయిల్స్, ప్రోటోకాల్స్ ఏం యూజ్ అవుతాయి, నిన్న మనం డిస్కస్ చేసాం కదా ప్రోటోకాల్స్. అండ్ కామన్ గా జరిగే అటాక్స్ ఏంటి, అండ్ డివైజెస్ ఏంటి, అంటే మనము ఎక్కడ ఏ లేయర్ లో ఏం యూజ్ చేస్తామని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం జూమ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాము, అది ఒక అప్లికేషనే, అది అప్లికేషన్ లేయర్లోనే యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ లేయర్లో మనకి బేసిక్గా వర్క్ అయ్యే ప్రోటోకాల్స్ కానీ పోర్ట్ నెంబర్స్ కానీ ఏంటి అంటే హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి, డిఎన్ఎస్, పాప్3, ఐమాప్. ఇవే కాదు, మెజారిటీ ఆఫ్ ద ప్రోటోకాల్స్ అన్నీ కూడా మీకు అప్లికేషన్ లేయర్లోనే వర్క్ అవుతాయి. సో అప్లికేషన్ లేయర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ ఎనీ అప్లికేషన్ దట్ ఈస్ వర్క్ అంటే యూజర్ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే రికార్డ్ అవ్వాలో మెజారిటీ ఆఫ్ ద డేటా అనేది మీకు అప్లికేషన్ లేయర్లోనే జనరేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లైక్ అప్లికేషన్ లేయర్లో వర్క్ అయ్యే ప్రోటోకాల్స్ ఏంటి అంటే హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ ఇందాక డిస్కస్ చేసినవి. అండ్ ఇక్కడ వర్క్ అయ్యే డివైజెస్ ఏంటి అంటే వెబ్ బ్రౌజర్స్. వెన్ ఐ టాక్ అబౌట్ ఆర్ వెన్ ఐ డిస్కస్ అబౌట్ వెబ్ బ్రౌజర్స్, ఎనీథింగ్ లైక్ క్రోమ్ అవ్వచ్చు, ఎడ్జ్ అవ్వచ్చు, ఏదైనా కానీ అదొక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. టెలిగ్రామ్ వెబ్ అప్లికేషన్, వాట్సాప్ వెబ్ అప్లికేషన్, వాట్సాప్ వెబ్ అప్లికేషన్ అలా. నెక్స్ట్ ఈమెయిల్ సెండ్ చేసుకోవాలంటే ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. నెక్స్ట్ ఇందులో కామన్ గా జరిగే అటాక్స్ ఏంటంటే ఎనీ అప్లికేషన్ రిలేటెడ్ అటాక్ లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అవ్వచ్చు, లేకపోతే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అవ్వచ్చు. అప్లికేషన్ రిలేటెడ్ అటాక్స్ ఏవైతే ఉంటాయో అవి అటాక్స్ గురించి మళ్ళీ డీటెయిల్డ్ గా చూస్తాము. సో అప్లికేషన్ లో అంటే ఇప్పుడు మీ అప్లికేషన్ ఏదైతే వనరబిలిటీస్ ఉంటాయో ఆ వనరబిలిటీస్ ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు అప్లికేషన్ లేయర్ లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్. సో ప్రెజెంటేషన్ లేయర్ లో ఏంటంటే డేటా ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, పెద్ద ఫైల్స్ ఉన్నాయంటే మీరు జిప్ చేస్తారు ఆ ఫైల్స్ ని. సో జిప్ చేయడం అంటే ఏంటి, కంప్రెస్ చేస్తారనమాట. సో అలా కంప్రెషన్ కి లేకపోతే డేటా వన్ ఫార్మాట్ లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడం అన్నా, లేకపోతే ఎన్క్రిప్ట్ చేయడానికి రీడబుల్ ఫార్మాట్ లో ఉన్న డేటాని అన్రీడబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలన్నా కానీ మనకి యూజ్ చేసే మనం యూజ్ చేసే లేయర్ లేకపోతే అది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రెజెంటేషన్ లేయర్ లో జరుగుతుంది. అండ్ నిన్న చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఎన్క్రిప్షన్ జరగడానికి బై డిఫాల్ట్ గా యూజ్ అయ్యే ప్రోటోకాల్ ఏంటి అంటే ఎస్ఎస్ఎల్ ఆర్ టిఎల్ఎస్. ఇది గుర్తుపెట్టుకోండి, సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. సో ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ ఎగ్జాంపుల్ జేపీఈజీ. సో జేపీఈజీ అనేది ఇమేజ్ ఫార్మాట్ లో, అలా ఆస్కీ. సో బేసిక్ గా కన్వర్షన్ కి డేటా వన్ ఫార్మాట్ లో ఉన్న డేటాని అనదర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడం కోసం మనకి యూజ్ అయ్యే లేయర్ లేకపోతే యూజ్ అయ్యే ప్రోటోకాల్స్ అన్ని కూడా
మీకు ప్రెజెంటేషన్ లేయర్లో వర్క్ అవుతాయి అన్నమాట. సో ఎన్క్రిప్షన్ డివైజెస్, సపరేట్గా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే డివైజెస్ ఉంటాయి. ఎన్క్రిప్షన్ డివైజెస్ అవ్వచ్చు, గేట్వేస్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు ప్రెజెంటేషన్ లేయర్లో వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ యూజ్ అయ్యే అటాక్స్ ఏంటి అంటే, ఏదైనా డేటా మ్యానిపులేషన్కి, ఇప్పుడు మనం ఒక కోడ్ ఇంజెక్ట్ చేస్తే బ్యాక్ ఎండ్లో డేటా మ్యానిపులేట్ అవ్వాలన్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇంజెక్షన్ రిలేటెడ్ అటాక్స్, లేకపోతే ఫార్మాట్స్ చేంజ్ చేయడము, ఇలా అంటే ఆ, దాని అథాంటిసిటీ చేంజ్ అయ్యేలాగా ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ప్రెజెంటేషన్ లేయర్లో జరుగుతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కోడ్ ఇంజెక్షన్, ఎస్ఎస్ఎల్ స్క్రిప్టింగ్ ఎక్సెట్రా, స్ట్రిప్పింగ్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెషన్ లేయర్. సో సెషన్ లేయర్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక సెషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అదేంటి, జూమ్ సెషన్. సో నేను నా జూమ్ సెషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది, ఎవరైతే నాతో కమ్యూనికేట్, ఇప్పుడు ఈ 6 to 7 ఎవరైతే క్లాస్ వినాలి అని అనుకుంటారో, ఆ 6 to 7 క్లాస్ వినే వాళ్ళందరూ అందులో జాయిన్ అవుతారనమాట. సో అంటే ఏం చేస్తున్నాను, నేను ఒక సెషన్ ఎస్టాబ్లిష్ చేసిన. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఇస్ టు నాలెడ్జ్ షేర్. బట్ లైక్ జెనరిక్ గా కొన్ని సార్లు కమ్యూనికేషన్ పర్పస్ కి కూడా, ఇప్పుడు మనం టీమ్స్ కాల్ ఉంది, అది టూ వే కమ్యూనికేషన్ ఉండొచ్చు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. సో అలాంటి సెషన్స్ అన్నీ కూడా మనకి సెషన్ లేయర్లో క్రియేట్ చేస్తాం. సో సెషన్ లేయర్లో యూజ్ అయ్యే ప్రోటోకాల్స్ పీపీటీపీ అండ్ నెట్ బయోస్. అండ్ ఇంకొకటి సెషన్ హై, కామన్ గా జరిగే అటాక్స్ ఏంటి అంటే, సెషన్ హైజాకింగ్, డాస్ అటాక్. సో సెషన్ హైజాకింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక, లెట్స్ సే ఇప్పుడు నా సెషనే ఉంది, ఈ సెషన్ నేను జనరేట్ చేశాను. జనరేట్ చేసినప్పుడు దాన్ని నేను సెక్యూర్ చేయకపోతే, నా సెషన్ యూజ్ చేసుకుని ఎవరో నాకు కంట్రోల్ లేకుండా చేసేసి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని నా బదులు ఇంకొకరు మాట్లాడి, ఇంకొకళ్ళు యునో దే మైట్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ మై సిలబస్, or they might give a misconception, or they might guide you in a wrong way. One second. అట్లా తీసుకెళ్తా. సో యా, సో మీకు అలా డిఫరెంట్ ఐ మీన్ సెషన్స్ అనేది డిఫరెంట్ వేస్ లో దాని యాక్టివిటీ అనేది జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా సెషన్ లేయర్ లో మనకి యాక్టివిటీస్ అనేది మల్టిపుల్ టైప్స్ లో, అంటే ఆ సెషన్ ని మల్టిపుల్ టైప్స్ లో హైజాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసి మీకు ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ జరగడం కోసం, అంటే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో, ఇప్పుడు నేను నా డివైస్ నుండి మీ డివైస్కి డేటా అనేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, లేకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో మలీషియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ లో జరుగుతాయి అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది అన్నది నెక్స్ట్ కమింగ్ అప్ చూస్తాము. సో బేసిక్ గా ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే, నా నుండి మీ వరకు వచ్చే ప్రాసెస్ లో అడ్వాంటేజెస్ తీసుకుని, అంటే ఉన్న వనరబిలిటీస్ ని, లేకపోతే ఏదైనా వీక్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మన డేటా అంటే, మధ్యలో ఇంక్లూడ్ అయ్యి ఆ డేటాని రాంగ్ వేలో కన్వర్ట్ చేయడం కోసం, ఆ డేటాని మలీషియస్ వేలో ఇది చేయడం కోసం యూజ్ చేసే యూజ్ చేసే టెక్నిక్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్లో వర్క్ అవుతాయి. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఫైర్ వాల్స్ అని, లోడ్ బ్యాలెన్సెస్ అని, లేకపోతే ఏవైనా ఐడిఎస్, ఐపీఎస్, ఇలా అంటే బేసిక్గా వన్ పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి, అంటే ఒక్క డివైస్, ఇప్పుడు నా 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 డివైస్లో, లేకపోతే నా ప్రిమిసెస్లో, నా నెట్వర్క్లో ట్రాన్స్పోర్ట్, ఒక డేటా సెండ్ అవ్వాల్సిన డేటాని, సెండ్ అవుతున్న డేటాని చేంజ్ చేసి, లేకపోతే దాని మీద కంట్రోల్ తీసుకుని మలీషియస్ వేలో దాన్ని సెండ్ చేస్తే, అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో కామన్గా రెండే ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి, టీసీపీ అండ్ యూడిపి. సో టీసీపీ స్టాండ్స్ ఫర్ ట్రాన్సిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అండ్ యూడిపి స్టాండ్స్ ఫర్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో టీసీపీ అనేది మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. అంటే మీరు ఖచ్చితంగా నేను సెండ్ చేసే డేటా అవతల వాళ్ళకి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు టీసీపీ యూజ్ చేస్తాము. అవతల వాళ్ళకి రీచ్ అయినా అవ్వకపోయినా పర్లేదు, నా వర్క్ అయిపోతే చాలు అనుకున్నప్పుడు యూడిపి యూజ్ చేస్తాము.
సో దానిలో వచ్చేసి కామన్ అటాక్స్ వచ్చేసి సింక్ ఫ్లడ్, పోర్ట్ స్కానింగ్, టీసీపీ, సెషన్ హైజాకింగ్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. సో నెట్వర్క్ లేయర్ ఏంటంటే రౌటింగ్ కోసం, అంటే అడ్రస్ ఎక్కడుంది, పర్టికులర్గా ఇప్పుడు నేను ఒక డేటా సెండ్ చేయాలి అని అనుకుంటే ఆ డేటా రీచ్ అవ్వడం కోసం యూజ్ అయ్యే అడ్రస్ ఏంటి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి అన్న ఇవి మనము నెట్వర్క్ లేయర్లో చూస్తామన్నమాట. అంటే రౌటింగ్ పర్పస్, ఐపీ అడ్రస్ ట్యాగింగ్, లాజికల్ అడ్రస్ ట్యాగింగ్, ఇదంతా కూడా నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది. సో ఇందులో కామన్గా యూజ్ అయ్యే ప్రోటోకాల్స్ వచ్చేసి ఐపీ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, మీ ఐపీ అడ్రస్ అసైన్ అవ్వడం కోసం అదే యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ఐసీఎంపీ ప్రోటోకాల్, ఏఆర్పి అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, ఇవి కామన్గా యూజ్ చేసేవి. అండ్ బీజీపీ బ్రాడర్ గేట్వే ప్రోటోకాల్, ఇలా అంటే మల్టిపుల్ ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి. అందులో ఇవి కామన్ ప్రోటోకాల్స్ అన్నమాట. అండ్ కామన్ గా జరిగే అటాక్స్ ఏంటి అంటే ఐపీ స్పూఫింగ్, ఐసీఎంపీ ఫ్లడ్, డీడాస్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, ఇవి నెట్వర్క్ లేయర్ లో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా లింక్ లేయర్. సో డేటా లింక్ లేయర్ లో మీకు మ్యాక్ అడ్రసింగ్ అంటే ఫిజికల్ డివైస్. ఇన్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినట్టు ఒక కమ్యూనికేషన్ అనేది, ఒక నెట్వర్కింగ్ జరగాలి, లేకపోతే కమ్యూనికేషన్ మనం వన్ పాయింట్ నుండి ఇంకో పాయింట్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే మీకు కంపల్సరీగా ఒక లాజికల్ అడ్రస్ ఉండాలి, ఒక ఫిజికల్ అడ్రస్ ఉండాలి. సో లాజికల్ అడ్రస్ మీకు నెట్వర్క్ లేయర్ లో ట్యాగ్ అయితే, ఫిజికల్ అడ్రస్ మీకు డేటా లింక్ లేయర్ లో ట్యాగ్ అయితే. సో సో బేసిక్ గా డేటా లింక్ లేయర్ లో వచ్చేసి మీకు మ్యాక్ అడ్రసింగ్, ఆ ఫిజికల్ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ ఐఎంఈఐ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే మ్యాక్ అడ్రస్ అవ్వచ్చు ల్యాప్టాప్ కి. సో ఆ మ్యాక్ అడ్రసింగ్ అనేది మొత్తం కూడా డేటా లింక్ లేయర్ చూసుకుంటుంది అనమాట. సో ఆ, ఇందులో వచ్చేసి మీకు ఎథర్నెట్ కానీ, వైఫై కానీ, లేకపోతే ఏఆర్పి అడ్రస్ రెజల్యూషన్ కి సంబంధించింది, పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి అవి. అండ్ కామన్ గా జరిగే అటాక్స్ వచ్చేసి ఏఆర్పి స్పూఫింగ్, మ్యాక్ ఫ్లడింగ్, వీలాన్ హాపింగ్ ఎక్సెట్రా. సో ఇక్కడ మీకు స్విచ్చెస్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా మనము ఆర్కిటెక్చర్ లో డిస్కస్ చేసుకున్నది మీకు గుర్తుంటే, అందులో ఉండే స్విచ్చెస్, బ్రిడ్జెస్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అన్ని కూడా మనకి డేటా లింక్ లేయర్ లో వర్క్ అవుతాయి అనమాట. ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్ గురించి డీటెయిల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏవైతే డివైసెస్ మీరు టచ్ చేసి ఫీల్ అవుతారో, కేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే డెస్క్టాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్స్ అవ్వచ్చు, రిపీటర్స్ అవ్వచ్చు, హబ్స్ అవ్వచ్చు, ఏవైనా కానీ అవన్నీ కూడా మీకు డివైసెస్ అన్నీ కూడా ఫిజికల్ లేయర్ లో వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్ లో వచ్చేసి మీకు వైఫై, బ్లూటూత్, నెక్స్ట్ కోయాక్సిల్ కేబుల్స్ కానీ, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా ఫిజికల్ లేయర్ లో వర్క్ అవుతాయి అనమాట. కామన్ గా జరిగే ఫిజికల్ లేయర్ అటాక్స్ ఏంటంటే వైర్ ట్యాపింగ్, జామింగ్, సిగ్నల్ ఇంటర్ఫియర్స్, బేసిక్ గా వైర్స్ కట్ చేయడము, డేటా థెఫ్ట్ కావచ్చు, లేకపోతే సిగ్నల్ జామింగ్, ఇలాంటివన్నీ కూడా మీకు ఫిజికల్ లేయర్ లో జరుగుతాయి. ఒక నోట్ చేసుకోండి ఈచ్ లేయర్ గురించి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఈచ్ లేయర్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ నో వన్స్ ఇట్ ఇస్ డన్.
Is it done? Yes, no, maybe. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్ లో అంటే లోయెస్ట్ లేయర్ అదే లైక్ బాటమ్ ఫోల్డ్. ఇప్పుడు నేను నా మెసేజ్ ఐ మీన్ లైక్ నేను సెండర్ అయితే నా దగ్గర మెసేజ్ అనేది లాస్ట్ గా రీచ్ అయ్యేది బాటమ్ ఫోల్డ్ లో ఉండే లేయర్ ఫిజికల్ లేయర్ అన్నమాట. సో ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ డివైజెస్. ఇప్పుడు నేను ఫిజికల్ గా నా డివైస్ వేరే ఏ డివైజెస్ కి కనెక్ట్ అవ్వాలన్నా కానీ అది ఫిజికల్ లేయర్ త్రూనే కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫిజికల్ లేయర్ లో ఇందాక డిస్కస్ చేసినట్టు డేటా అనేది బిట్స్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఒక నోడ్ నుండి అంటే నోడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక డివైస్ నుండి ఇంకో డివైస్ కి డేటా అనేది బిట్స్ ఫార్మాట్ లో జరుగుతుంది అనమాట. సో మనం డేటా రిసీవ్ చేసుకునేటప్పుడు సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ సిగ్నల్స్ ఏవైతే వస్తాయో వాటిని బైనరీ అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఇట్ కుడ్ బి, దానికి అర్థమయ్యేలాగా జీరోస్ వన్స్ ఫార్మాట్ లో ఇది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని దాన్ని కన్వర్ట్ చేసుకుని నెక్స్ట్ లేయర్ ఏంటి, డేటా లింక్ లేయర్, దానికి పంపిస్తుంది అనమాట. సో డేటా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫార్మాట్ లో ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ఫార్మాట్ లో ఉన్నా సరే అదంతా కూడా జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో అంటే బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి నెక్స్ట్ లేయర్ కి పంపిస్తుంది అనమాట. దాని వర్క్ ఫిజికల్ లేయర్ వర్క్, మేజర్ వర్క్ అది. అండ్ ఫిజికల్ లేయర్ లో మనకి బిట్ సింక్రనైజేషన్, బిట్ రేట్ కంట్రోల్ అండ్ ఫిజికల్ టోపాలజీస్ అన్ని కూడా ఫిజికల్ లేయర్ లోనే వర్క్ అవుతాయి. సో బిట్ సింక్రనైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే మనకి డేటా ఉంటుందో అదంతా కూడా ఐదర్ క్లాక్ వైజ్ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ ప్రకారం లేకపోతే ఒక ప్రాపర్ సింక్ లో ఉండేలాగా దీన్ని సెట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ట్రాన్స్మిషన్ రేట్ అంటే ఇప్పుడు 100 GB డేటా ఉంది. ఆ 100 GB డేటా ఎలా ట్రాన్స్మిట్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎన్ని బిట్స్ పర్ సెకండ్ వెళ్ళాలి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి బిట్ రేట్ కంట్రోల్లో ఫిజికల్ లేయరే డిసైడ్ చేస్తుంది అనమాట. ఫిజికల్ టోపాలజీస్ అంటే ఎక్కడెక్కడ ఏమేమి డివైసెస్ ప్లేస్ అయి ఉండాలి అన్నది కూడా ఫిజికల్ లేయరే చూసుకుంటుంది. ట్రాన్స్మిషన్ మోడ్స్, సో డేటా ఫ్లో ఏ డివైసెస్ మధ్యలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది డిఫైన్ చేసేది కూడా ఫిజికల్ లేయరే. నెక్స్ట్ వచ్చేసి డేటా లింక్ లేయర్. సో డేటా లింక్ లేయర్ వచ్చేసి మీకు నోడ్ టు నోడ్ డెలివరీ యాజ్ ఇన్ ఈ ఎర్రర్స్ లేకుండా ఇప్పుడు ఒక 100 GB డేటా ఉంది. సో ఆ 100 GB డేటా ఎక్కడ కూడా ఎర్రర్ లేకుండా ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి ట్రాన్స్మిట్ అవ్వడం కోసం యూజ్ అయ్యే లేయరే ఫిజికల్ లేయర్. సో డేటా ట్రాన్స్ఫర్ అనేది లైక్ లెట్సే ఒక ప్యాకెట్ లాస్ అయిపోయింది, లేకపోతే లైక్ జంబుల్డ్ వేలో ఉంది, లేకపోతే ప్రాపర్గా లేదు, టూ మచ్ ఆఫ్ డేటా అయిపోయింది, దాన్ని కంప్రెస్ చేయాలన్నా లేకపోతే ఎన్క్రిప్ట్ చేయాలన్నా ఇలాంటివి అంటే బేసిక్గా ఎర్రర్స్ లేకుండా ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి డేటా వెళ్ళిందా లేదా, ఒక ఫిజికల్ లేయర్లో ఉన్న ఒక ఫిజికల్ డివైస్ నుండి ఇంకో ఫిజికల్ లేయర్లో ఉన్న ఫిజికల్ డివైస్కి డేటా వచ్చిందా లేదా అని చెక్ చేసుకునే ప్రాసెస్ డేటా లింక్ లేయర్ చూస్తుంది అనమాట. సో ప్యాకెట్ వచ్చినప్పుడు అంటే నెట్వర్క్స్లో మన నెట్వర్క్ నుండి ఒక ప్యాకెట్ వచ్చినప్పుడు డిఎల్ఎల్ అంటే డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే అది ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో అంటే ఆ డేటా పీస్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ కి అంటే మ్యాక్ అడ్రస్ ట్యాగ్ చేసి ఆ మ్యాక్ అడ్రస్ కి పంపించే బాధ్యత కూడా డేటా లింక్ లేయర్దే. సో ఇక్కడ మెయిన్ గా మ్యాక్ అడ్రస్ అసైన్ అవుతుంది. అలాగే అసైన్ అయిన మ్యాక్ అడ్రస్ కి డేటా వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకునే ప్రాసెస్ కూడా డేటా లింక్ లేయర్ చూసుకుంటుంది. అండ్ నోడ్ టు నోడ్ అంటే ఎండ్ పాయింట్, నా నుండి మీకు, మీ నుండి నాకు ఫిజికల్ లేయర్ నుండి వచ్చిన డేటా రీచ్ అయిందా లేదా అని చెక్ చేసుకునే ప్రాసెస్ కూడా డేటా లింక్ లేయర్ చేసుకుంటుంది అనమాట. సో డేటా లింక్ లేయర్ ఫంక్షన్స్ వచ్చేసి ఫ్రేమింగ్ ఇస్ నథింగ్ బట్ డివైడింగ్ ఆఫ్ డేటా. సో ఆ ఫ్రేమ్ అంటే ఒక బిట్స్ ఫార్మాట్ లో ఉన్న డేటాని ఫ్రేమ్స్ ఫార్మాట్ లోకి డివైడ్ చేయడము లేకపోతే ట్రాన్స్మిట్ చేయడం కూడా
డేటా లింక్ లేయర్ వర్క్. నెక్స్ట్ ఫిజికల్ అడ్రసింగ్. సో మ్యాక్ అడ్రస్ ఇందాక చెప్పాను కదా, మ్యాక్ అడ్రస్ ఏ డివైస్ కి వెళ్ళాలి, లేకపోతే ఈ పర్టికులర్ డివైస్ కి ఏం మ్యాక్ అడ్రస్ డిసైడ్ చేయాలి అనేది కూడా డేటా లింక్ లేయర్ చూస్తుంది. ఎర్రర్ కంట్రోల్ మెకానిజం. సో ఏమన్నా ట్రాన్స్మిట్ లో ఏమన్నా ఫ్రేమ్స్ లాస్ అయినా, లేకపోతే ఏమన్నా డేటా లాస్ అయినా దాన్ని బ్యాక్ కి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకుని వచ్చుకునే బాధ్యత కూడా డేటా లింక్ లేయర్దే. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్. సో ఫ్లో కంట్రోల్ వచ్చేసి మనకి డేటా రేట్ కాన్స్టెంట్ గా ఉందా లేదా, లేకపోతే బోత్ సైడ్స్ డేటా కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్టెడ్ డేటా ఏమన్నా వస్తుందా, ఫ్లో కంట్రోల్ అవుతుందా లేదా. అంటే ఫ్లో ఇప్పుడు ఒకేసారి డేటా మొత్తం రాకుండా, ఆ, లేకపోతే అసలు రాకుండా, ఎప్పటికో రాకుండా, అంటే లైక్ స్లో, ఐదర్ నాట్ టూ ఫాస్ట్ నాట్ టూ స్లో అవ్వకుండా చెక్ చెక్ చేసుకునే ప్రాసెస్ ఫ్లో కంట్రోల్ చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్. సో యాక్సెస్ కంట్రోల్లో వచ్చేసి మనకి ఆ, ఈ డివైజెస్ ఏవైతే ఉంటాయో, మల్టిపుల్ డివైజెస్ మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఒక కామన్ కమ్యూనికేషన్ ఛానల్ లాగా, ఇప్పుడు మనం ఎలా అయితే ఒక గ్రూప్ చేసుకుని ఆ గ్రూప్ లో కామన్ కమ్యూనికేషన్ ఛానల్ లాగా ఎలా అయితే కమ్యూనికేట్ అవుతున్నామో, ఈ డేటా లింక్ లేయర్ డివైజెస్ మీద అలా మల్టిపుల్ డివైజెస్ ని ఒక కామన్ గ్రూప్ ఛానల్ కింద కమ్యూనికేట్ చేసుకుని ఆ, ఒక ఛానల్ ప్రొవైడ్ చేసి ఆ ఛానల్లో అన్ని జాయిన్ అయిన డివైజెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే అలౌడ్ డివైజెస్ ఏంటి, అన్అలౌడ్ నాట్ అలౌడ్ డివైజెస్ ఏంటి అన్నది చెక్ చేసుకోవడం. అండ్ సబ్ లేయరింగ్ అంటే లైక్ ఆ ఛానల్లో సుప్రీం పవర్ ఎవరికి, లేకపోతే టాప్ డివైజెస్ ఏంటి, తర్వాత డివైజెస్ ఏంటి, అలా లేయర్స్ కింద, అంటే వాటి యాక్సెస్ ని బట్టి లేయరింగ్ చేయడం కూడా మనము డేటా లింక్ లేయర్ లో చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే కంట్రోల్. ఇప్పుడు లెట్సే ఒక వ్యాస్ట్ ఛానల్ ఉంది, ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి నచ్చిన మెసేజ్ వాళ్ళు పెట్టేస్తూ ఉంటే అదంతా క్లమ్జీగా అవుతుంది. సో అలా క్లమ్జీగా అవ్వకుండా ఉండడం కోసం వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్ ఏంటి, యాక్సెస్ కంట్రోల్ చేయడం కోసం ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే యాడ్ చేయడం, డిలీట్ చేయడం, మెసేజెస్ పోస్ట్ చేయడం అనమాట. ఇన్ ద సిమిలర్ వే యాక్సెస్ కంట్రోల్ కూడా అంతే అనమాట. సో బేసిక్ గా కమ్యూనికేషన్ ఛానల్ ఏదైతే ఉంటుందో, కమ్యూనికేషన్ ఛానల్ కరెక్ట్ గా, అంటే పవర్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకునే వర్క్ కూడా మనకి యాక్సెస్ కంట్రోల్ ఛానలే చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. సో మీరు నెట్వర్క్ లేయర్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, రౌట్ చేయడం కోసం, అంటే ప్రాపర్ లాజికల్ అడ్రస్ ఏంటి అని డిసైడ్ చేసి ఆ లాజికల్ అడ్రస్ కి డేటా అనేది రౌట్ చేయడం కోసం నెట్వర్క్ లేయర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నెట్వర్క్ లేయర్ అనేది ఒక హోస్ట్ నుండి, ఒక నెట్వర్క్ లో ఉన్న ఒక హోస్ట్ నుండి ఇంకొక నెట్వర్క్ లో ఉన్న ఇంకొక హోస్ట్ కి డేటా రౌట్ అవ్వడం కోసం. అంటే ఇప్పుడు లెట్సే నా డివైస్ ఉంది, నా డివైస్ ఐపీ అడ్రస్ 1.1.1.1 అనుకుందాం ఎగ్జాంపుల్. నేను మీ డివైస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అని అనుకుంటున్నా. సో నేను మీ డివైస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు లెట్సే మీ డివైస్ ఐపీ అడ్రస్ 2.2.2.2 ఉంది. సో ఈ నా డివైస్ నుండి మీ డివైస్ కి డేటా అనేది కమ్యూనికేట్ అవ్వడం కోసం రౌట్ చేసే ప్రాసెస్ మనకి నెట్వర్క్ లేయర్ లో జరుగుతుంది అనమాట. సో ఆ రౌటింగ్ ప్రాసెస్ అంటే అడ్రస్ ని ట్యాగ్ చేయడం, ఆ 2.2.2.2 అనే అడ్రస్ కి మనం డేటా సెండ్ చేయాలి అని ఆ, మనకి హైలైట్ చేసి, లేకపోతే ఆ అడ్రసింగ్ పార్టే మనకి నెట్వర్క్ లేయర్ చూసుకుంటుంది అనమాట. సో అది నెట్వర్క్ లేయర్. అండ్ నెట్వర్క్ లేయర్ లో వచ్చేసి మనకి ప్యాకెట్ రౌటింగ్ అని, లేకపోతే షార్టెస్ట్ పాత్ ఏంటి అని డిసైడ్ చేయడము, అండ్ ఎన్ని రూట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవడము. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊరికి సంబంధించి మీకు మల్టిపుల్ రూట్స్ ఉంటాయి, కానీ షార్టెస్ట్ పాతే మీరు తీసుకుంటారు ఎప్పుడైనా. సో ఆ రూట్ బ్లాక్ అయితే నెక్స్ట్ రూట్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి నెట్వర్క్ లేయర్ లో ఉంటుందన్నమాట. సో లైక్ ఇందాక చెప్పినట్టు ఫంక్షన్స్ ఆఫ్ నెట్వర్క్ లేయర్ ఇస్ రౌటింగ్ అండ్ లాజికల్ అడ్రసింగ్ అండ్ రౌటింగ్ అనేది నెట్వర్క్ లేయర్ యొక్క వర్క్. సో నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్క్ లేయర్ మనకు ఒక లాజికల్ అడ్రస్ డిసైడ్ చేసి పెట్టినప్పుడు, మనము ఆ లాజికల్ అడ్రస్ కి మనం డేటాను ట్రాన్స్మిట్ చేయాలి. ఇప్పుడు ఒక 100 GB డేటా ఉంది, నేను ఎక్కడికి పంపించాలో తెలుసు, పంపించే వే ఉంటుంది కదా, ఆ పంపించే ప్రాసెస్ ఉంటుంది కదా, అది ట్రాన్స్పోర్ట్ లేయర్ చూసుకుంటుంది అనమాట. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది అంటే, ఎట్లా పంపించాలి, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న డేటాని మధ్యలో పోయినా పర్లేదా, లేకపోతే కంపల్సరీగా రీచ్ చేయాల్సిందేనా అని చూసుకుంటా. సో మధ్యలో పోయినా పర్వాలేదు అని అనుకుంటే గనక మనకి ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఈ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది
లైక్ యూడిపి ప్రోటోకాల్ యూస్ చేసుకుంటాను. లేదు మధ్యలో పోకూడదు, కంపల్సరీగా రీచ్ అవ్వాల్సిందే అంటే టీసీపీ యూస్ చేస్తాను. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనము ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో డేటా అంతటినీ కూడా సెగ్మెంట్ కింద డివైడ్ చేస్తాం. సో అంటే ఇప్పుడు హ్యూజ్ డేటాని స్మాల్ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి దానికి నంబరింగ్ ఇస్తాం అనమాట. 1 2 3 4 లెట్స్ ఇమాజిన్. సో ఇప్పుడు వన్ వెళ్ళింది అంటే ఫస్ట్ ప్యాకెట్ వెళ్ళింది, అండ్ సెకండ్ ప్యాకెట్ వెళ్ళకుండా థర్డ్ ప్యాకెట్ వెళ్ళింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే థర్డ్ ప్యాకెట్ ని ఆపేసి లైక్ సెకండ్ ప్యాకెట్ ని మళ్ళీ, అంటే సెకండ్ ప్యాకెట్ వచ్చే వరకు కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎన్ని ప్యాకెట్స్ వస్తే అన్ని ప్యాకెట్స్ ని ఆపేసి సెకండ్ ప్యాకెట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను రీసెండ్ చేస్తాను అనమాట. అంటే అలా జంబుల్ అయి ఉన్న డేటాని రీఅసెంబుల్ చేయడం కూడా నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ లో జరుగుతుంది అనమాట. సో సెగ్మెంటేషన్, రీఅసెంబ్లింగ్ మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ లో జరుగుతుంది. అండ్ సర్వీస్ పాయింట్ అడ్రసింగ్ అంటే ఎగ్జాక్ట్ డివైస్ ఏంటి, ఎగ్జాక్ట్ ఎక్కడ రీచ్ అవ్వాలి అన్నది కూడా మనం సర్వీస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు డెలివరీ పర్సన్ ఉన్నారు మీకు, అమెజాన్ అనే వాళ్ళు, అమెజాన్ అనేది ఒక నెట్వర్క్ అయితే ఇప్పుడు సో అండ్ సో శ్రీ వాళ్ళ ఇంటికి ఒక పార్సల్ తీసుకెళ్ళాలి అని డిసైడ్ చేసేది అమెజానే. కానీ తీసుకొచ్చేది ఎవరు? అమెజాన్ డెలివరీ పర్సన్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేవాడు డెలివరీ పర్సన్ లాగా అన్నమాట. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో యూజ్ అయ్యే ప్రోటోకాల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెషన్ లేయర్. సో ఇందాక చెప్పాను కదా, సెషన్ లేయర్ నాకు మీకు మధ్యలో, అంటే క్లయింట్కి సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ టైప్ని బట్టి ఒక సెషన్ ఎస్టాబ్లిష్ చేసే వర్కే సెషన్ లేయర్ తీసుకుంటుంది. సో ఆ సెషన్ ఎంతసేపు ఉండాలి, ఆ సెషన్లో ఎవరెవరు రావాలి, సెషన్ ఎప్పుడు అథెంటికేట్ చేసుకోవాలి, సెషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సెషన్ ఎన్క్రిప్ట్ అయి ఉందా లేదా, లేకపోతే సెషన్లో అన్వాంటెడ్ పీపుల్ జాయిన్ అవ్వకుండా మనం అథాంటికేషన్ సెక్యూరిటీ ఫీచర్స్ ఏమన్నా ఎనేబుల్ చేయాలా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సెషన్ లేయర్లో చూసుకుంటాం అనమాట. సో సెషన్ లేయర్లో వచ్చేసి మనకి ఫంక్షన్స్ వచ్చేసి సెషన్ ఎస్టాబ్లిష్మెంట్, మెయింటెనెన్స్, టర్మినేషన్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ముందు ఇనిషియేట్ చేయడం, తర్వాత మెయింటెనెన్స్ అంటే ప్రాపర్గా ఆ సెషన్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం, టర్మినేషన్ అంటే టర్మినేట్ చేసేయడం, వన్స్ మీకు సెషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎండ్ చేసేయడం. సింక్రనైజేషన్. సో సింక్రనైజేషన్ అంటే ఏంటంటే అన్ని పాయింట్స్ లో కరెక్ట్ గా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం. డైలాగ్ కంట్రోల్. సో డైలాగ్ కంట్రోల్ లో వచ్చేసి టూ సిస్టమ్స్ కమ్యూనికేషన్ చేసుకుంటున్నప్పుడు ఫుల్ డ్యూప్లెక్స్, హాఫ్ డ్యూప్లెక్స్ అంటే ఏంటంటే వన్ వే కమ్యూనికేషన్ అవ్వచ్చు, టూ వే కమ్యూనికేషన్ అవ్వచ్చు. అది అప్రోప్రియేట్ గా అవుతుందా లేదా అని చెక్ చేసుకునేది కూడా సెషన్ లేయర్ చూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్ లేయర్. సో ప్రెజెంటేషన్ లేయర్ లో వచ్చేసి మనకి డేటా అనేది ఎన్క్రిప్ట్ అవ్వడము, అంటే రీడబుల్ ఫార్మాట్ లో ఉన్న డేటాని అన్రీడబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలన్నా, సెక్యూరిటీ పర్పస్ కోసం, లేకపోతే లార్జర్ ఫైల్స్ ని స్మాలర్ ఫైల్స్ కింద కంప్రెస్ చేయాలన్నా, లేకపోతే కోడ్ లాంగ్వేజ్ లోకి దాన్ని కన్వర్ట్ చేయాలన్నా, అన్నీ కూడా అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనం ఏదైతే లాంగ్వేజ్ కన్వర్షన్ చేసుకుంటామో అదంతా కూడా ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రెజెంటేషన్ లేయర్ లో జరుగుతుంది అనమాట. సో ప్రెజెంటేషన్ లేయర్ లో మనకి మేజర్ గా ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ అనే ఆ, ఈ ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం. సో ప్రెజెంటేషన్ లేయర్ నే మనం ట్రాన్స్లేషన్, గుర్తుపెట్టుకోండి ట్రాన్స్లేషన్ లేయర్ అని కూడా అంటాం. సో ఇది అప్లికేషన్ లేయర్ నెక్స్ట్ ఉంటుంది. సో అప్లికేషన్ లేయర్ లో ఏదైతే డేటా వస్తుందో అది రా ఫార్మాట్ లో ఉంటుంది, అంటే అది సెక్యూర్డ్ అయి ఉండదు. సో అది అప్లికేషన్ లేయర్ నుండి ప్రెజెంటేషన్ లేయర్ కి వెళ్ళినప్పుడు ఆ డేటాను సెక్యూర్ చేసి నెక్స్ట్ లేయర్ కి పంపిస్తుంది అనమాట ప్రెజెంటేషన్ లేయర్. సో దాన్ని ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అవ్వచ్చు, కంప్రెషన్ అవ్వచ్చు, అది ప్రెజెంటేషన్ లేయర్ లో జరుగుతుంది. సో ద మేజర్ వర్క్ ఆఫ్ ప్రెజెంటేషన్ లేయర్ ఇస్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఆర్ కోడ్ కన్వర్షన్. ఇప్పుడు నార్మల్ లాంగ్వేజ్ ఫార్మాట్ లో ఉన్నది ఆస్కీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడం అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ మెజారిటీ ఆఫ్ ద డేటా విచ్ ఇస్ జనరేటెడ్ ఈజ్ ఆల్వేస్ వాయా అప్లికేషన్ లేయర్. ఇప్పుడు మీరు ఇన్ ద జూమ్ అప్లికేషన్ లేయర్, ఈమెయిల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, ఏదైనా ఏదైనా అప్లికేషన్ మీరు ఆన్లైన్లో యూజ్ చేస్తున్నారు అది అప్లికేషన్. సో అలా మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసినప్పటికీ కూడా మేజర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ మనం అప్లికేషన్ లేయర్లోనే చేస్తాం అనమాట. సో అప్లికేషన్ లేయర్లో వచ్చేసి మీకు లైక్
మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ అవుతాయి. సో అప్లికేషన్ లేయర్లో మనకి యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఈ అప్లికేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ లేయర్లో యూజ్ అయ్యే ప్రోటోకాల్స్ ఏంటి అంటే హెచ్డిపిఎస్, హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎక్సెట్రా పాప్ 3, ఇవన్నీ ఇన్న డిస్కస్ చేసిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనకి అప్లికేషన్ లేయర్లో యూజ్ అవుతాయి. సో బేసిక్గా యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే అది అప్లికేషన్ లేయర్ అనమాట. సో ఇవి బేసిక్గా 7 లేయర్స్. సో నేను ఇందాక చెప్పినట్టు నేను పంపించినప్పుడు నా దగ్గర నుండి మీ దగ్గరికి హాయ్ అనే మెసేజ్ ఎంతసేపు వస్తుంది? విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ పై నుండి అంటే అప్లికేషన్ లేయర్ నుండి ఫిజికల్ లేయర్ వరకు అండ్ ఫిజికల్ లేయర్ నుండి మీ అప్లికేషన్ వరకు డేటా అనేది 2 టైమ్స్ ట్రాన్స్మిట్ అయిపోతుంది. అంటే జస్ట్ ఇమాజిన్ హౌ క్విక్ ఇట్ ఇస్. సో ఇది అనేది ఈ ఓఎస్ఐ మోడల్ ఏదైతే ఉందో ఇది ఇమాజినరీ మోడల్. అంటే జస్ట్ మనకి హ్యూమన్ అండర్స్టాండింగ్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన మోడలే కానీ మనము లిటరలీ ఈ సెకండ్లో ఇప్పుడు హాయ్ లెట్స్ సే లైక్ నేను హాయ్ అని పంపించిన మెసేజ్ ఇప్పుడు సెషన్ లేయర్లో ఉంది, ఇప్పుడు అప్లికేషన్ లేయర్లో ఉంది, ఇప్పుడు డేటా లింక్ లేయర్లో ఉంది అని మీకు చెప్పే ఛాన్సెస్ స్కోప్ ఉండదు. ఎందుకంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఈ టైంలో ఇక్కడే ఉంది అని చెప్పే ఆప్షన్ ఎవరికి ఉండదు. కాకపోతే ఇది మన అండర్స్టాండింగ్ కోసం అంటే ఓకే డేటా అనేది ఇలా ట్రాన్స్మిట్ అవుతా అని ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ కోసం మనకి ఇంట్రడ్యూస్ చేసిన మోడల్, ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే ఈ ఓఎస్ఐ మోడల్ అనమాట. దీనికి సిమిలర్గా ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. అదే టీసీపీ ఐపీ మోడల్. రేపు క్లాస్లో టీసీపీ ఐపీ మోడల్ గురించి డిస్కస్ చేద్దాము. ఎనీ డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్, ఎనీథింగ్? Okay, if there are no doubts, I think we are good. Thank you so much for your time. I hope you had a great day. I wish you will be having a great day ahead. Bye bye. Take care.